హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ప్రియా చౌదరి. సో ఈ వీడియోలో అయితే ఊటీకి వెళ్తున్నాము అండ్ ఛార్జెస్ అయితే చాలా తక్కువ అనిపించింది. జస్ట్ 67 రూపీస్ పడింది మేము ఉన్న దగ్గర నుంచి. ఆల్రెడీ మన ఛానల్లో బ్లాక్ టెండర్ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేశాను, డ్రై రైడ్స్ ప్లస్ వాటర్ రైడ్స్ అని చెప్పి. ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూసేయండి. అండ్ ఇది వచ్చి ఊటీకి ట్రావెల్ చేస్తున్న వ్లాగ్. నేచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, అందుకే మీతో కూడా షేర్ చేసుకుందామని మొత్తం అయితే క్యాప్చర్ చేశాను. వీడియో మొత్తంలో ఇదైతే నాకు ఫేవరెట్ క్లిప్. నేచర్ని, రోడ్ని, అలా సన్ రైజ్ని చూస్తుంటే చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. వీడియో అయితే ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది, బట్ నా సెమిస్టర్ ఎగ్జామ్స్ వల్ల దాన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేసేలోపు చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. బట్ ఫైనల్లీ ఇవాళ అయితే రిలీజ్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మీ అందరికీ కూడా గ్రీనరీ చాలా నచ్చుతుందని మోస్ట్ ఆఫ్ ద పార్ట్ గ్రీనరీని ట్రావెలింగ్ టైంని పెట్టాను. అండ్ మనం హిల్ అయితే క్లైమ్ చేసేసాము. ఇప్పుడు ఊటీలో ఉండే హౌసెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూడండి. ఇదైతే నేను సెకండ్ టైం ఊటీని విజిట్ చేయడము. నెక్స్ట్ ఫేవరెట్ పార్ట్ ఏదన్నా ఉందంటే ఇలా స్టెప్గా హౌసెస్ అనేటివి చాలా బాగుంటాయి చూడ్డానికి. ఎస్, వి రీచ్డ్. ఐ లవ్ ఊటీ. సైన్ బోర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదా. బొటానికల్ గార్డెన్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అండ్ అలానే పైకారా బోట్ హౌస్, అది 24 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఫస్ట్ అయితే టిఫిన్ చేసుకొని ఆ తర్వాత మేమైతే రోజ్ గార్డెన్ వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. మేము ఆల్మోస్ట్ 8 కల్లా అక్కడికి రీచ్ అయిపోయినాము. బట్ ఆటోస్ అయితే ఏం దొరకలేదు. సో 1 కిలోమీటరే కదా అని చెప్పి బై వాక్ అయితే వెళ్ళాము. గైస్, గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్. బట్ కాకపోతే అంతకంటే ముందు టిఫిన్ చేయాలి, ఎందుకంటే లోపలికి వెళ్ళాక బయటకు అంత త్వరగా అయితే రాలేము, చాలా టైం పడుతుంది తిరిగి మొత్తం చూడ్డానికైనా అయితే చెప్పారు. సో కాబట్టి ఫస్ట్ దగ్గరలో ఉన్న హోటల్కి అయితే వెళ్ళాము. మా వాళ్ళేమో ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నారు, నేనేమో బ్రెడ్ ఆమ్లెట్ ఆర్డర్ చేసుకొని మా టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఆ తర్వాత బొటానికల్ గార్డెన్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ టికెట్ అయితే పర్ హెడ్ 100 రూపీస్ పడుతుంది. వ్లాగ్ స్టార్టింగ్లో చెప్పాను కదా, మేమైతే రోజ్ గార్డెన్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. బట్ మేము ఊటీకి వెళ్ళక ముందు వీక్ అంతా వర్షాలు అయితే చాలా ఎక్కువ పడున్నాయి. అండ్ అలానే మేము వెళ్ళిన రోజు మార్నింగ్ క్లైమేట్ బాగుంది, కానీ ఆఫ్టర్నూన్ నుంచి అయితే వర్షం ఎక్కువ పడింది. ఇదే అండి ఎంట్రీ టికెట్. ఏమేమి ఉన్నాయి, ఏ ప్లేసెస్ ఉన్నాయి అనేది ఇందులో మెన్షన్ చేస్తున్నారు. అక్కడున్న లోకల్ గైడ్స్ కూడా వర్షాల వల్ల రోజ్ గార్డెన్లో ఫ్లవర్స్ అన్నీ పాడైపోయినాయి, ఏం చూడడానికి అంత బాగోలేవు, మీరు బొటానికల్ గార్డెన్కే వెళ్ళండి అని సజెస్ట్ చేశారు. అందుకని ఇంకా మేము ఇక్కడికి వచ్చేసాము. ఈ గార్డెన్ విజిట్ చేశాక నాకు పింక్ అండ్ పర్పుల్ కలర్ అయితే ఫేవరెట్ అయిపోయినాయి. అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ ఉన్నాయో
మీరు వీడియోని లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇదంతా వాక్వేలా అరేంజ్ చేసి సైడ్లో అయితే ఈ ప్లాంట్స్ అన్నీ పెట్టున్నారు. సో అలానే నడుచుకుంటూ చూసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఇది కంప్లీట్ చేశాక మళ్ళీ ఇంకొక సెక్షన్లా పెట్టారు. నేను ఊటీ విజిట్ చేయడం ఇదైతే సెకండ్ టైము. బట్ కాకపోతే రోజ్ గార్డెన్కి వెళ్ళున్నాను, రోజ్ గార్డెన్ని చూశాను. బట్ బొటానికల్ గార్డెన్కి అయితే ఇదే ఫస్ట్ టైము. ఇన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ని చూస్తా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎన్ని టైప్స్ ఉన్నాయో చూడండి మీరే. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఊటీలో అయితే ప్లాస్టిక్ బాటిల్స్ అలో లేదు. కింద మనం బస్సెస్లో కానీ ఏ వెహికల్స్లో ట్రావెల్ చేసినా కిందనే చెకింగ్ దగ్గరే ప్లాస్టిక్ బాటిల్స్ అన్నిటిని ముందుగానే పడేయమని చెప్పి చెప్తారు. మనకి ఇక్కడ తిరుమలలో ఎలా అయితే ప్లాస్టిక్ అలో లేదో అక్కడ కూడా అంతే. బట్ కాకపోతే 5 లీటర్ క్యాన్స్ అలా అయితే అమ్ముతారు. సో వాటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం గ్లాస్ హౌస్ లోపలికైతే వెళ్ళబోతున్నాం. వెళ్ళే ఆ వాక్వేలో కూడా ఇట్లా సైడ్కి చిన్న చిన్న ప్లాంట్స్ అన్నీ పెట్టున్నారు. మీకు ఈ వీడియో చూస్తూ ఉండండి. మీకు ఒక ఫౌంటైన్ లాగా అరేంజ్ చేసిన ప్లాంట్స్ చూపిస్తాను. అది ఎంత బాగుంటుందంటే జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఇది ఆ గ్లాస్ హౌస్ లోపల ఈ ప్లాంట్స్ అన్నిటిని ఇట్లా అరేంజ్ చేస్తున్నారు. ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఉంది ఆ ప్లేస్ మొత్తము. నార్మల్గా మనం ఇంటి దగ్గర చెట్లు కొన్ని ఉంటేనే ఆకులు రాలిపోయి ఉండడము, మట్టి పడ్డము ఇట్లాంటివి ఉంటాయి. కాకపోతే అక్కడ అవి ఏం లేకుండా అంత పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. అసలు క్లీన్ చేసే వాళ్ళకి, ఆ చెట్లు ఆకుల్ని పర్ఫెక్ట్ షేప్ చేసే వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో దగ్గర నుంచి చూస్తా అంటే. త్రీ, టూ, వన్. నేను చెప్పిన ఫౌంటైన్ స్ట్రక్చర్ ఇదే అండి. ఎంత బాగుందో చూడండి.
సో గ్లాస్ హౌస్ అయితే అయిపోయింది. ఇంకా బయటకు వెళ్ళి నెక్స్ట్ ప్లేసెస్ని చూద్దాము. ఇంకా చాలా అయితే అక్కడ మెన్షన్ చేస్తున్నారు కదా. ఈ బాబు చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటున్నాడు. నెక్స్ట్ ఓక్ ట్రీ, ఇటాలియన్ గార్డెన్, ఇలా చాలా అయితే ఉన్నాయి. మొత్తం బొటానికల్ గార్డెన్లోనే ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క గార్డెనింగ్ నేమ్ ఇచ్చేసి అక్కడ డిఫరెంట్ ప్లాంట్స్ని అయితే పెట్టారు. ఇక్కడైతే క్యాక్టస్ గార్డెన్, మొత్తం క్యాక్టస్ రిలేటెడ్ ఫ్యామిలీ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. ఇది లోటస్ పాండ్ ఉంది ఇక్కడ. ఇదేమో ఫాజిల్ ట్రీ పాయింట్. ఒక్కొక్క చెట్టు ఎంత పెద్దగా ఉందంటే చూస్తుంటేనే కళ్ళు తిరిగేలా ఉంది. ఇండియా మ్యాప్ని చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. అది కూడా ప్రతి స్టేట్ కనిపించేలాగా విత్ నేమ్ బోర్డ్స్తో కూడా పెట్టారు. ఇదేమో ఓక్ ట్రీ గార్డెన్. ఇప్పుడే కొన్ని అయితే ప్లాంట్ చేస్తున్నారు, చిన్న చిన్నగా ఉన్నాయి చెట్లు. నెక్స్ట్ అయితే ఇటాలియన్ గార్డెన్కి వెళ్ళిపోదాం రండి. అసలు ఈ గార్డెన్లో అయితే ఈ ప్లేస్ బాగుంది, పర్టికులర్గా ఇది బాగుంది అది బాగుంది అని చెప్పడానికే లేదు. ఇక్కడ చూడండి ఇటాలియన్ గార్డెన్ అని ఎంత బాగా డిజైన్ చేస్తున్నారు. ఏ ప్లేస్కి ఆ ప్లేస్ అన్నట్టు ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క స్పెషాలిటీ అన్నట్టు ఉంది అసలు. ఇది చూడండి ఎంత బాగుంది, ఒక హౌస్ స్ట్రక్చర్ లాగా. అంటే అలానే ఇక్కడ ఇంకో లోటస్ పాండ్ కూడా ఉంది. ఇలాంటి రోసెస్ మీరు ఎప్పుడన్నా చూసారా? రోసెస్ కాదులేండి, జస్ట్ కిడింగ్. ఏదో సేమ్ అలా ఉన్నాయని కంపారిజన్కి వాడాను. నేను నర్సరీలో అయితే చూసా కానీ ఇన్ని చూడడం అయితే ఫస్ట్ టైము. తిరగడానికి ఓపిక ఉండాలే కానీ ఈ గార్డెన్లో చూడడానికి చాలా ఉన్నాయి, తిరగాల్సింది చాలా ఉంది. బాగా పెట్టారు చూడండి, ప్లే మోర్ నాట్ విత్ మీ అని. అదైతే కరెక్టే కదా. మనమైతే ఆడుకోవాలి కానీ నేచర్తో ఆడుకోకూడదు.
అది తిరిగి మనతో ఆడుకునిందంటే అసలు తట్టుకోలేము. సో నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే మీరు కూడా వీలైనంత వరకు ప్లాంటేషన్ చేయండి అండ్ అలానే నేచర్ని కూడా రెస్పెక్ట్ చేయండి. రోజ్ గార్డెన్కి వెళ్ళలేదని బాధ ఉన్నా ఇక్కడ ఒక్క రోజ్ ప్లాంట్ని చూసి నాకు ఎంత హ్యాపీ అనిపించింది. అదేంటో నాకు రోజెస్ అంటే అంత పిచ్చి. ఇది కూడా ఎంత బాగుందో చూడండి. మేము వెళ్ళిన టైంకే ఇంకా కొన్ని ప్లాంట్ని కూడా ప్లాంటేషన్ చేస్తూ ఉన్నారు. అసలు ఇమాజిన్ చేసుకోండి, ఇంత గ్రీనరీ మెయింటైన్ చేయాలంటే ఎంతమంది కష్టపడాలో, ఎంత కష్టపడాలో అసలు. స్వీపర్స్ నుంచి ప్లాంటేషన్ చేసే వాళ్ళ వరకు అయ్యో బాబోయ్, ఊహించడానికే కష్టంగా ఉంది. ఇలాంటి గార్డెన్స్ని ఎట్లా మెయింటైన్ చేస్తూ ఉంటారో కానీ ఆ ఓపికలో కొంచెం మనకున్న మన పనులన్నీ మంచిగా అయిపోవు. ఈ క్లాక్ అయితే చాలా బాగుంది అండ్ అలానే ఈ చెట్లు ఎంత పొడవు ఉన్నాయో చూడండి. చూడడానికే తల పైకి లేపే లోపల కళ్ళు తిరుగుతున్నాయి, అంత పొడవు ఉన్నాయి. ఎన్ని ఇయర్స్ ఉంటుంది అసలు వీటికి. పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఇక్కడ వాటర్ మిలాన్ షేప్లో, పపాయ షేప్లో సిట్టింగ్ అరేంజ్ చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. ఇదైతే టూరిస్టర్స్కి, నేచర్ లవర్స్కి మస్ట్ విజిట్ స్పాట్. నాకు గ్రీనరీ అంటే పిచ్చి కాబట్టి అసలు దీంట్లో నుంచి బయటకు కూడా రావాలనిపించలేదు. మరి మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఊటీకి వెళ్ళినప్పుడు బొటానికల్ గార్డెన్ అయితే మిస్ కాకుండా చూడండి. ఇక్కడ చూడండి, ఫ్లవర్స్తోనే ఫ్లవర్ చేసినారు వీళ్ళైతే అసలు. గ్రీనరీ పక్కన పెడితే ఈ అట్మాస్ఫియర్కి, యాంబియన్స్కి అసలు వాళ్ళు మెయింటైన్ చేస్తున్న పద్ధతికి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్. చాలా అంటే చాలా మెచ్చుకోవాలి. అంత నీట్గా యూనిక్గా ఉన్నాయి అసలు ఒక్కొక్క ప్లేస్ కూడా. ఇంకా మనం ఈ ప్లేస్కి బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది. గార్డెన్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 7 to ఈవినింగ్ 6:30 వరకు ఓపెన్ ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.